వార్తలకు స్వాగతం. కొమరంభీ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని జోడెన్ ఘాట్లో అక్టోబర్ 15న నిర్వహించనున్న కొమరంభీ 84వ వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడెన్ ఘాట్ లో గల మ్యూజియం హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఖానాపూర్ శాసనసభ్యులు బెడ్మ బొజ్జా, డిఆర్ఓ లోకేశ్వరరావు, కుమ్రాం సోనేరావు కలిసి 29 శాఖల అధికారులు, కమిటీ నాయకులతో వర్ధంతి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ కొమరంభీం వర్ధంతి వేడుకల్ని అధికారులు, కమిటీ నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీల అభివృద్ధి కొరకు విరోచితంగా పోరాడిన వీరుడు కొమరంభీం అని, ఆయన వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామీణ నీటిపారుదల శాఖ, పవర్ గ్రిడ్, మిషన్ భగీరథ శాఖల సమన్వయంతో ప్రజలకి శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, సాధారణ అవసరాలకి నీటి సరఫరా చేయాలని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 108, 104 అంబులెన్స్ని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వేడుకలకి హాజరయ్యే ప్రజలకి ఇబ్బందులు లేకుండా సంచార మూత్రశాలలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఒక కుటుంబంలాగా బాధ్యతగా వ్యవహరించి మంచి వాతావరణంలో వేడుకల్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం జోడెన్ ఘాట్లోని దర్బార్ నిర్వహించు ప్రాంతం, హెలిప్యాడ్, వాహనాలు నిలుపు ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ పెందూరు రాజేశ్వర్, కన్వీనర్ పెందూరు మోతీరాం, సంఘం నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరుకి ఉన్న ఒకే ఒక్క ఈ మైదానానికి ఘన చరిత్ర ఉంది. ఈ గ్రౌండ్ ని నమ్ముకొని నేటి వరకు 100 మంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలకి ఎంపికయ్యారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఈ గ్రౌండ్ నేడు మనుగడ కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకి గ్రౌండ్ చుట్టుపక్కల నుంచి వచ్చే వరదల కారణంగా రన్నింగ్ ట్రాక్ పై ఇసుక మెట్టలు వేయడంతో క్రీడాకారులు చేసే సాధనకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. క్రీడాకారులు తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా లాభం లేకపోవడంతో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మరియు రాష్ట్ర, జాతీయ ఆటల పోటీలకి కసరత్తులు చేసే క్రీడాకారులు కలిసి రన్నింగ్ ట్రాక్ పై పేరుకుపోయిన ఇసుక మేటల్ని పక్కకు జరిపి బాగు చేసుకున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి రన్నింగ్ ట్రాక్ కి మరమ్మతులు చేపట్టాలని, క్రీడాకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన హిందువులపై, హిందూ దేవాలయాలపై, తిరుమల లడ్డుపై జరుగుతున్న అక్రమాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ చెన్నూరు శాఖ అధ్యక్షులు నడిపెల్లి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నూక శ్రీనివాస్, కట్ల శ్రీనివాసాచార్యులు, విహెచ్పి రాష్ట్ర మహిళా ఆర్గనైజర్ మామిడాల అక్షిత శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ వివిధ రకాల వ్యామోహాలకి ఆశపడి హిందువుల్ని, హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించే వారిని వదిలిపెట్టి ఊహన సెక్యులర్ వాదులను ఎన్నుకొని మన సంస్కృతికి, మన ధర్మానికి మనమే విఘాతం కలిగించుకుంటున్నామని అన్నారు. ఈ రోజు మనం ఇక్కడ సమాజం ఏంటంటే మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవాలి. మన దేవాలయం జరిగే అన్యాయాన్ని మనం అరికట్టాలి. మన అన్నమతతో మన దేవతలు వచ్చి మనం వేసే ఉండే డబ్బులు వాళ్ళు వాడుకుంటూ మనకు పక్క చేస్తాం. మనం వేసే డబ్బులు మనం ఉండలు వేయకుంటే ఇక్కడ ఏముండదు, డబ్బులు వేయకుంటాం. అందువల్ల మనం ఉండే డబ్బులు వేయక మానే డబ్బులు మనం వేయడం ఏంటంటే ఈ యొక్క దేవత మన ఆధ్వర్యంలో ఉండాలి. అవి మన సాములు కానీ పిడపతి మన ఆధ్వర్యం ఉండే మన దేవత మంచిగా రక్షించబడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీకోసం శ్రమించాలి. ధర్మం లేకుంటే మనం జీవితం ఉండదు. ధర్మం రక్షిత మనం ధర్మం రక్షిత ధర్మం రక్షిత మనల్ని. అందువల్ల ధర్మం కోసం మనం పాటుపడాలి. ఈ దొంగలు ఉంటే దొంగలను ముందు తొలగించాలి. దొంగలనేది మన డబ్బులు తినుకుని మనల్నే వాళ్ళు చేస్తారు. ముందు మనలో ఐక్యత రావాలి. హిందువు లోపల ఐక్యత లేకుంటే ఏమి చేయలేము. మన పక్క నుండి మనకే వాళ్ళు పోటు కొడుస్తారు. వాళ్ళు అలాంటి వాళ్ళని గ్రహించే వాళ్ళందరూ మనం తొలగించాలి. మన దేవుని మనం కాపాడుకోవాలి. మన ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం. అందువల్ల ధర్మాన్ని కాపాడుకో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మన ధర్మాన్ని కాపాడే పార్టీలు మనం గెలిపించుకోవాలి. లేకుంటే ఇట్లాంటి దొంగ పార్టీలు వచ్చిన వాళ్ళందరూ మనం ఎవరు వాళ్ళు చూడరు మనం సరిగ్గా. అందువల్ల ప్రతి ఒక్కరు ఆలోచించి మన ధర్మాన్ని కాపాడుకోసం మనం ప్రయత్నించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా గోవిందా గోవిందా. ఇవాళ చెన్నూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చెన్నూరులో ఉన్న నాయకులందరితో కలిసి నిరసన ప్రకటిస్తాము.
కనీసం సిగ్గుండాలి. ఇప్పటికైనా కానీ క్షమాపణ కోరతలేరు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా. కనీసం మానవత్వం అని ఉండాలి. ఎందుకంటే దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం నుంచి ఆయన చూడడానికి ఆయన దర్శనం చేసుకోవడానికి ఆ లడ్డూ తినడానికి వస్తాంటారు. ఆ లడ్డూలో కల్తీ చేసుకుంటా బీఫాయిల్ కలుపుతా అంటే దానిపైన ఎవరు కూడా విచారణ చేయడానికి సిద్ధంగా లేరు. అందుకే మేము కోరేది ఒకటే, ఇట్లాంటి పునరుద్ధం కావద్దనంటే హిందువులందరూ కూడా మేల్కోవాలి. లేకపోతే నిన్న తిరుమల గుడిలో అయిందే రేపు తిరువనంతపురం గుడిలో అవుతుంది, ఆ తర్వాత తిరువన్నమలై గుడిలో జరుగుతుంది. ఎందుకనంటే వీళ్ళు హిందూ మనోభావాలన్నా కానీ లేదంటే ఆధ్యాత్మికత అన్నా కానీ వాళ్ళకు చులుకనైపోయింది. ఎందుకు చులుకనైపోయింది అని అంటే వీళ్ళందరూ సంఘటితంగా ఉంటే కులాల పేరుతో చీలిపోకుండా ఉంటే ఏమవుతుంది, అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటైతే ఏమవుతుంది, హిందూ సమాజాన్ని ఎవడు ముట్టలేడు. ఎవడు ముట్టలేకపోతే ఏమవుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. సనాతన ధర్మంకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఆధ్యాత్మికతనే ప్రపంచాన్ని వెళ్తా అనే భయంతోనే ఇట్లాంటి చిల్లర కథలు చేస్తాను. ఒక ఆన్లైన్ టికెట్ అని పెడతారు, పెట్టి ఏం చేస్తారు 3-4 నెలల ముందే బుక్ చేసుకోవాలంటారు. అవి కూడా లిమిటెడ్గా పెడతారు. పెట్టిన అంటే ఒక ప్లాన్డ్గా భక్తులను గుడ్లకు దూరం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఆడికి పోయిన తర్వాత అన్య మతస్థులు ఉంటారు. అక్కడ ఆడికి పోయి వాళ్ళు ఏం చేస్తుంటారు, అక్కడ గోవిందా గోవిందానో లేదంటే జై భవానో జై శివాజో అంటే వాళ్ళు దొబ్బుతాండ్రు, పక్కకు నడువు బ్యాన్ తిడతాండ్రు. ఆడ కనీసం ఒక అర సెకండ్ కూడా ఉండనియరు. అంటే గుడిని పెద్ద చేద్దామని ఆలోచన ఉండదు కానీ భక్తుల రద్దీని తగ్గిద్దామని అనుకున్నాడు. అంటే పెంచుదామనుకుంటారా తగ్గించుదామనుకుంటారా? లక్షల కోట్లు ట్యాక్సులు తీసుకుంటాండ్రు. మరి ఆ తీసుకున్న పైసలే మన గుడి అభివృద్ధి కోసమో లేదంటే అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాల కోసం పెంచుతారా అంటే అది ఉండదు. మేము ఇప్పటిదాకా ఇప్పుడు కానీ ఇంకా ముందట కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, హిందుత్వం కోసము లేదంటే గుళ్ళ కోసము సనాతన ధర్మం కోసము స్పెషల్గా అంటే గుళ్ళు గవర్నమెంట్ కంట్రోల్ నుంచి పోవాలి. ఇప్పుడు హిందుత్వానికి అనుకూలంగా ఉన్న పార్టీ అధికారంలో ఉంటే హిందుత్వానికి అనుకూలమైన నిర్ణయాలు జరుగుతుంటాయి. లేదంటే దానికి వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంటే దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటాంటారు. కాబట్టి గవర్నమెంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ గవర్నమెంట్లో ఎన్నికైన నాయకుల ఇంటర్వెన్షన్ లేని ఏదైనా బోర్డు ఏర్పాటు చేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ఏమైనా జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన గట్టి విచారణ జరిపించాలి. శిక్షులు ఎవరిని కూడా వదలదు. ఆయన వెంకటేశ్వర స్వామి వదలలేదు, మనం కూడా ఎన్నికైన ప్రభుత్వాలు కూడా వదలదు అని చెప్పి తెలియజేస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఒత్తిడి లేని జీవితం మితాహారం శారీరక వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరం అవుతాయని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. ఒత్తిడి లేని జీవితం మితాహారం శారీరక వ్యాయామంతోనే గుండె జబ్బులు దూరమవుతాయని ప్రముఖ వైద్యులు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి వసుధ వైద్య బృందం ఆధ్వర్యంలో సిబ్బంది ర్యాలీ నిర్వహించి ప్రజలకు గుండె సంబంధిత వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వసుధ వైద్యులు మాట్లాడుతూ మనం ప్రాణాలతో జీవించాలంటే మన గుండె పదిలంగా ఉండాలన్నారు. ఎటువంటి గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యవంతంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆరోగ్య అలవాట్లలో మార్పులు చేసుకోవాలన్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని ప్రతిరోజు వ్యాయామం, యోగా చేయాలన్నారు. మన శరీర భాగాల్లో ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తితే వైద్య చికిత్సతో మెరుగుపరుచుకోవచ్చని, అదే గుండెను పదిలంగా చూసుకోకపోతే ప్రాణాలకే ముప్పు అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి మద్యం, స్మోకింగ్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వసుధ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వాహనం నిరుపయోగంగా మారింది. 16 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనం ప్రజలకు ఉపయోగపడకుండా మారడంతో కార్యాలయంలో మూలన పడేశారు. అధికారుల అవగాహన లోపం కారణంగా ప్రజాధనం వృధా అయిందని స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో మరణించిన వ్యక్తుల అంతిమ సంస్కారాల్ని సమీప గోదావరి నదిలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గోదావరి నదిలో దహన సంస్కారాలకు నడిచి వెళ్లడం ప్రజలకి కష్టంగా మారడంతో ప్రైవేటు వాహనాలు సమయానికి లభించకపోవడం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ పాలకవర్గం వైకుంఠం వాహనం కొనుగోలు చేయాలని తీర్మానం చేసింది. గోదావరి నది వరకు వెళ్లాలంటే 4-వీలర్ వాహనం అవసరం ఉండగా అధికారులు సాధారణ వాహనం కొనుగోలు చేయడంతో వాహనం ప్రజల అవసరాలకి పనికి రాకుండా పోయింది. అధికారుల అనాలోచిత చర్యలతో లక్షలాది రూపాయలు వృధా అయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా 4-వీలర్ సౌకర్యం గల వాహనాన్ని కొనుగోలు చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. తిరిగి ప్రసారమయ్యే SLM న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరూ